ప్రభు మహాకనికరాన్ని బట్టి ఈ సంవత్సరపు క్యాలెండర్ కూడా ప్రభు మనకిచ్చారు. ఆ క్యాలెండర్ని ప్రార్థనతో చేసి విడుదల చేస్తే ఆ క్యాలెండర్ మీ దగ్గరికి వస్తాయి, తీసుకోనండి. అందరి ఇళ్లలో క్యాలెండర్ ఉండడం మంచిది. ఎన్ని క్యాలెండర్ ఉన్నాయని కాదు, కానీ ఎవరిదైనా మన ఇంట్లో దేవుని వాక్యాలు మూట ఉండాలి. కనుక ఆ క్యాలెండర్ ఇస్తారు, మీరు తీసుకెళ్ళండి. కనుక దాన్ని ప్రార్థనతో ఒక్కసారి ప్రతిష్ఠించి విడుదల చేస్తే బాగుంటుంది. మీరంతా ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. ఒకసారి ఒక క్షణం చిన్న ప్రార్థన చేస్తాం. ఇదేమిటో కంగారు పడబాకండి, డబ్బా చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడును ప్రేమోమడి నా ప్రభు, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. మాకిచ్చిన పరిచయలో వాక్యం రోజు మా గుండెల్లో ఇంట్లో ఉండాలని ఆశిస్తూ ప్రార్థనాపూర్వకంగా దీన్ని విడుదల చేస్తుండగా కృప కలుగునగాక, కృప కలుగునగాక, కృప కలుగునగాక. దీవెన, నెమ్మది, క్షేమం, అనుకూల కార్యం జరిగించి ప్రతి ఇంట్లో వెలుగు, వాక్యం, జీవం, స్వస్థత, నెమ్మది, చివరికి నీవే ఆ ఇంట్లో ఉండాలయ్యా. అట్టి బలమైన కార్యాలు చేసి మహిమ మీకు కలుగునగాక. ఈ పరిచయలో ఏ పని మొదలుపెట్టినా, ఏ పని చేసినా మహిమ మీకే దక్కునగాక, మీకే దక్కునగాక, మీకే కలుగునగాక. యేసు పేరట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆయన పరక్రమ కార్యములు బట్టి ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. నా మాట వింటారా? చూడగలిగిన వాడు, చదవగలిగిన వాడు ఒకసారి మీ కంటి చూపుంటే చదవండి. పలికిన మిమ్మల్ని దీవించును కాక. ఇదంతా మీ దగ్గరకు వస్తుంది, మీరు తీసుకుంటారు. ఒక్కసారి సేవకులంతా ఒకసారి అట్లా చూపిస్తారు. దేవునికి మహిమ కలిగేట్టుగా, ఇది ప్రతి ఇంట్లో ఉండేట్టుగా మీరు ప్రయాస పడాలి. అది మీ ఇంట్లో వెలుగుగాను, దీవెనగాను, ఇంకో మాట చెప్పను, రొట్టెల గంపగా ఉండును కాక, ఆరోగ్య కేంద్రంగా ఉండును కాక, మహిమ నిలయంగా ఉండును కాక. ఏది జరిగినా దేవునికే మహిమ కలుగును కాక. ఒకసారి చప్పట్లు పడతారా? ఆమేన్. ఉన్న సేవకులంతా ఒకసారి వస్తారండి. వాళ్ళందరూ చదవక్యాలండి. నేను వాళ్ళందరూ చదవక్యాలండి. ఎదురుకు వచ్చి నిలబడతారు, కొంతమంది పై నిలబడతారు. పిల్లలంతా ఎదురుంటారు. చిన్న సేవకులంతా చదవ క్యాలెండర్ ఇవ్వండి. క్యాలెండర్ తీసుకోండి, క్యాలెండర్ ఇవ్వండి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికే మహిమ కలుగునగాక, దేవునికే మహిమ కలుగునగాక. ఈ క్యాలెండర్ చేతితో పట్టుకున్న దైవజనుడు ఆశీర్వదించబడునుగాక. ఈ ఒక్క క్యాలెండర్తో ఇంటికి వెళ్తారు, పట్టుకెళ్ళకూడదు. ఒక్కొక్క క్యాలెండర్ తీసుకుని ఒక్కొక్క సేవకులు పెట్టి కూర్చోండి అందరిక.